ఈ హబ్లో జరిగిన బీహార్ డెవలప్మెంట్స్లో సమిట్లో 2025లో ఈటెల హాట్ కామెంట్స్ చేశారు. దేశాభివృద్ధిలో బీహారీల పాత్ర అత్యంత కీలకమని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఆదివారం టీ హబ్లో నిర్వహించిన బీహార్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు. మోడీ పాలనలో గత 11 ఏళ్లలో భారతదేశం రూపురేఖలే పూర్తిగా మారాయని, ప్రపంచంలో దేశ గౌరవం మరింత పెరిగిందని ఈటెల చెప్పారు. 2047 వికసిత భారత లక్ష్యంగా ప్రధాని కృషి చేస్తున్నారని, ఆ లక్ష్యం సాధించాలంటే రాష్ట్రాల అభివృద్ధి అవసరమని ఈటెల స్పష్టమైతే చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి బీహారీలది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర ఉందని చెప్పి మరి ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పడం అయితే జరిగింది. ఇక ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు బంద్. కేంద్రం కొత్త రూల్ భారతదేశంలో టోల్ విధానంలో మార్పులు చేస్తూ ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా నిషేధించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. టోల్ గేట్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించుకోవడానికి, ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు టోల్ చెల్లించడానికి ఫాస్ట్రాగ్ లేదా యూపీఐను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కొత్త నియమం అమల్లోకి వచ్చిన తర్వాత వేగవంతమైన ప్రయాణం, ఇంధనం ఆదా మరియు లావాదేవీలతో పారదర్శకత కూడా పెరుగుతుందని కూడా భావిస్తున్నారు. ఇక అదేవిధంగా ఢిల్లీకి డీకే శివకుమార్, దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరంలో పాల్గొనాల్సిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకుని ఢిల్లీకి పయనమయ్యారు. ఉన్నట్లుండి డీకే ఢిల్లీకి వెళ్లడంతో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు సంబంధించిన ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే ఢిల్లీలోని కర్ణాటక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన డీకే శివకుమార్ వీటిని తోసిపుచ్చారు. ఏదైనా శుభవార్త తెలిసినప్పటికీ దాని గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అయితే తాము ప్రజల కోసం పనిచేసే వ్యక్తులమని, ఎప్పటికీ వారి మంచినే కోరుకుంటామని తెలిపారు. మీడియాపైన హైకమాండ్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. జనవరి 16న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా పిలుపు రావడంతో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎప్పటి నుంచో కూడా మరి ఈ సీఎం విషయంలో మార్పు ఉంటుంది అని చెప్పి, ఎప్పుడు కూడా డీకే శివకుమార్కి అవకాశం వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో కూడా మరి వార్తా కథనాలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయన ఢిల్లీ చుట్టూ చక్కర్లో కొట్టడానికి కూడా దీన్ని మనం గమనించవచ్చు. ఎప్పటికైనా కూడా డీకే శివకుమార్కి ఒక అవకాశం అయితే కంపల్సరీగా వస్తుంది అనే మాట వాస్తవం. మీరే అయితే ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక రంగారెడ్డి జిల్లాను చార్మినార్లో కలిపితే సహించం. చార్మినార్లో కలిపితే సహించం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాను చార్మినార్లో కలిపితే సహించం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజాభిప్రాయం లేకుండా మున్సిపాలిటీల విభజన జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటు ఆదిపట్ల, మహేశ్వరం, తుక్కుగూడ మున్సిపాలిటీలను చార్మినార్లో విలీనం చేశారని మండిపడ్డారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మరి రేవంత్ ప్రభుత్వం గ్రేటర్ నగరానికి 3 కార్పొరేషన్లుగా చేసేందుకు ఓవైసీ హిల్స్లో విభజన జరుగుతుందని, అధికారులు ఇందులో ఏమాత్రం ప్రమేయం లేదన్నారు. పాత బస్తీలో కార్పొరేటర్ల సీట్లు పెంచుతూ విలీన పత్రాలు సీట్లు తగ్గిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. గ్రేటర్ రంగారెడ్డి కమిషనర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, లేకుంటే ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, మల్కాజ్గిరి, మహేశ్వరం ప్రాంతాన్ని సైబరాబాద్లో కలపాలని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా సగం మజ్లిస్కు అప్పగించేందుకు ప్రయత్నం జరుగుతుందని, పాత బస్తీలో నల్లా కరెంటు బిల్లులు చెల్లించారని వారితో మా జిల్లా ప్రజలను ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు. మెజారిటీ హిందువులు నివసిస్తున్న గ్రామాలను చార్మినార్లో కలపడం సరైన విధానం కాదని, గ్రామాలను అందులో కలిపితే ఆ జిల్లాల ప్రజలు బతుకులు ఆగమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్కు ప్రధాన ఆర్థిక వనరు రంగారెడ్డి జిల్లాలని, ఆ జిల్లా ఖజానా మొత్తం గత పాలకులు దోచుకుని కేసీఆర్ ఫామ్ హౌస్కు తరలించారని కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి 100% ఈ రకంగా జరగకూడదు. మరి చార్మినార్లో ఎలా కలుపుతారు? మా జిల్లాకు సంబంధించిన ప్రజలు హిందువులు ఎక్కువ ఉంటారు, మీరెళ్ళి తీసుకెళ్లి మజ్లిస్కి అప్పు చెప్తున్నట్టుగా ఉందని ఆరోపణలు అయితే గుప్పించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక నా క్యారెక్టర్ అంతా వీక్ కాదు, అమెరికా ముందు ప్రధాని
తలవంచారు. అమెరికా ముందు ప్రధాని మోడీ తలవంచారని సిపిఐ నేత డి రాజా చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హిట్లర్లా మారిపోయాడని, నియంతలా మారి ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రధాని మోదీ అమెరికా ముందు తలవంచారన్నారు. భారతదేశ అభివృద్ధి కోసం మోడీ చేసింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఇంకా ఉన్నారు, ట్రంప్ దమ్ముంటే నా దేశంపై పెత్తనం చేయండి అని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొని సిపిఐ కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ పాలు పంచుకుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదని, ఆంగ్లేయులతో ఆర్ఎస్ఎస్ చేతులు కలిపారని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు అయితే డిఎస్ రాజా అయితే చేశారు. మరి 100% ట్రంప్ ప్రపంచ దేశాలని గడగడలాడించడానికి ఒక నియంతలాగా మారిపోయాడు. కాబట్టి మరి నరేంద్ర మోడీ కూడా ఆయన ముందు తల వంచారు అని చెప్పి మరి సిపిఐ నేత డి రాజా అయితే చెప్పడం అయితే జరిగింది. నిజంగానే నరేంద్ర మోడీ మరి ట్రంప్ వద్ద తల వంచారని మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? డి రాజా చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చెయ్యండి. మరి నా క్యారెక్టర్ అంత వీక్ కాదు, టెండర్ల ఆరోపణలపై నిప్పులు జరిగిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల మధ్య పంచాయతీ పెడతామంటే సహించం, కట్టుకథలు పెట్టకథలు అల్లి నన్ను వివాదంలోకి లాగారని చెప్పి మరి భట్టి విక్రమార్క చెప్పడం అయితే జరిగింది. సింగరేణి బొగ్గుగానే టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న కథనాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన ప్రత్యేక కథనం తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉందని ఆయన మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాల కోసం అబద్ధపు వార్తల వల్లే అల్లే సంస్కృతి తనది కాదని, తన క్యారెక్టర్ అంత వీక్ కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ఆత్మను కాపాడుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆస్తుల సంపాదన కోసమో వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు రాజకీయాల్లోకి తాను రాలేదన్నారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో ఓ పత్రికలో అడ్డగోలు రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతా, తెలంగాణ రాష్ట్ర ఆస్తులు వనరులు సంరక్షించి పేదలకు సమానంగా పంచడమే తన లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పడం అయితే జరిగింది. ఇక సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లను పిలిపించిందని అన్నారు. దీనిపై కట్టుకథ పెట్టకథలల్లి ప్రజలను మభ్యపెట్టేలా కథనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించామని, తాను వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితుడిని కావడంతో ఆయనపై ఉన్న కోపం తన మీద చూపిస్తున్నారని అన్నారు. ఆ పత్రికలో వచ్చిన కథనం వెనుక రాజకీయ ఉద్దేశం ఏంటో తెలిసాక పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు. గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతానని మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఆక్రోధన కూడా చెప్పారు. నా మీద ఈ రకంగా ఎవరు రాజశేఖర రెడ్డి మీద ఉన్న కోపం నా మీద చూస్తారంటే అని చెప్పి మాట్లాడారు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతాకి మనసా వాచా కర్మన ఉన్నాను, నన్ను ఇట్లాంటి వివాదాల్లోకి రావద్దు, ఇలాంటి చీప్ రాతలు రాయిమాకండి అని చెప్పి ఒకంత ఏబిఎన్కి చురకలు అంటించిన పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. మీరేమనుకుంటున్నారు? మరి డిప్యూటీ సీఎం భట్టి మీద చేసిన ఆరోపణల్ని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన ఆరోపణలు మీరు ఏ రకంగా చూస్తున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక తర్వాత అథ్లెట్ పోటీల ప్రారంభానికి హాజరైన కంది శ్రీనివాసరెడ్డి, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా